హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు నాతో పాటు ఒక గెస్ట్ ఉన్నారనమాట. ఆ గెస్ట్ గురించి మాట్లాడే ముందు బేసిక్గా నవేడేస్ జనరేషన్స్తో సంబంధం లేదు. సో హెల్త్ ఇష్యూస్ అనేది పెరిగిపోతూ ఉన్నాయి. ఒకప్పుడు ఏజ్ పైబడిన వాళ్ళలో ఎక్కువగా బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, నీ పెయిన్ చూస్తుండే వాళ్ళం. బట్ ఇప్పుడు యంగ్ జనరేషన్స్లో కూడా ఎక్కువగా చూస్తున్నాం బికాజ్ ఆఫ్ లైఫ్ స్టైల్. ఆయుర్వేదిక్లో శ్రీ చరక కేరళ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ కృష్ణప్రసాద్ గారు రైట్ నాతో పాటు స్టూడియోలో ఉన్నారు. గత 23 years నుంచి సక్సెస్ఫుల్గా ఎంతో మందికి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అందించారు. సో రైట్ నాతో పాటు ఉన్నారు. ఆయుర్వేదిక్లో ప్రతి ఒక్క సమస్యకి సొల్యూషన్ ఏ విధంగా ఉంటుంది, ఆయనతో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే కృష్ణప్రసాద్ గారు. నమస్తే అండి. పెయిన్స్ అనేవి ఈ మధ్య కాలంలో ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పెయిన్తో ఇబ్బంది పడుతున్నారు. లైక్ సాఫ్ట్ ఫేస్ తీసుకోండి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా అవర్స్ ఆ ల్యాప్టాప్ మీద కూర్చోవడం వల్ల, ఒకటే పోస్టర్లో కూర్చోవడం వల్ల కూడా వాళ్ళకి నెక్ అనేది పట్టేయడం, నెక్ పెయిన్ ఎక్కువగా రావడం 28 నుంచి కూడా చూస్తున్నాం ఏజ్లో. అంటే ఏజ్ జెండర్ డిఫరెన్సియేషన్ లేదు. మెయిన్గా ఏంటంటే నెక్ పెయిన్ అనేది ఒకప్పుడు వచ్చిన సమస్యలు తెలుసు, వయసు పైబడిన వాళ్ళకి ఎక్కువగా వస్తుండేది, ఎక్కువ హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి. ఇప్పుడు నవేడేస్ ఏంటంటే జాబ్కి వెళ్ళే వాళ్ళకి కూడా నెక్ పెయిన్ ఎక్కువగా చూస్తున్నాం రీసెంట్ టైమ్స్లో. ఇలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? ఆయుర్వేదంలో బెస్ట్ ట్రీట్మెంట్ ఉంటుందా? యాక్చువల్గా నెక్ పెయిన్ అనేటప్పటికంటే దీంట్లో చాలా రకాలు ఉంటాయి. అంటే సింపుల్గా ఏదో నెక్ పట్టేసిన నొప్పులు అయితే మనం పెద్ద వరి అవసరం లేదు, కొంతసేపు ఫ్రీగా ఎక్సర్సైజ్ చేసుకుంటే ఫ్రీ అయిపోతుంది. కానీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే రీసెంట్గా మేము, అంటే ఆ పర్సన్ పేరు చెప్పకూడదు, హైఫై పర్సన్, ఒక హైఫై ప్రొఫెషనల్ ఉన్న వ్యక్తి, రీసెంట్గా ఎర్లీ మార్నింగ్ 1 o'clockకి నిద్ర లేచినప్పుడు కాలు ఇది స్లిప్ అయ్యి ఇట్లా వెనక ఇట్లా పడిపోయాడు. పడిపోయినప్పుడు ఈ బాత్రూంలో వెళ్ళే జస్ట్ ఆ గడప ఉంటుంది చూసారు, గడప మీదకి వెళ్ళి ఈ నెక్ పార్ట్ అని గట్టిగా ప్రెస్ అయినప్పుడు ఆన్ ది స్పాట్, అంటే వితిన్ 1 minute 30 secondsలోనే హెడ్ తప్ప మిగతా చేతులు కాలు మొత్తం కూడా చచ్చిపడిపోయింది. ఎందుకు ఈ పాయింట్ చెప్పానంటే, నెక్ దగ్గర వచ్చిన ప్రాబ్లమ్స్కి అంత సివియారిటీ ఉంటుంది మనం నెగ్లెక్ట్ చేస్తే. ఎందుకంటే మన మెదడు నుంచి వచ్చే నరాలన్నీ కూడా మెడ నుంచే మన ఒళ్ళంతా వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనకు తెలుసు కదా, మన బ్రెయిన్ నుంచి వచ్చే నర్వ్స్ అన్నీ కూడా త్రూ నెక్ ద్వారా మన బాడీ అంతా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అంటే నెక్ అనేది అంత వైటల్ పాయింట్ మన బాడీలో. కాబట్టి మెడ భాగంలో, అంటే నెక్ పార్ట్కి ఏ చిన్న నొప్పి వచ్చినా సరే మనం దాన్ని పెద్దగా ఆలోచించి జాగ్రత్త తీసుకుంటే మాత్రం, అంటే ఒక్కసారి ఇట్లాంటి అనుకోకుండా ఫ్రెండ్స్లోనే ఒక్కసారి సడన్గా కొట్టుకున్నప్పుడు సరదాగా ఇట్లా చేత్తో అన్నప్పుడు గట్టిగా కొట్టిన పేషెంట్లు కూడా కాలు చేసి చచ్చిపోయిన పేషెంట్లు ఉన్నారు. అంటే వాళ్ళకి ఎప్పటి నుంచో నెక్ పెయిన్ ఉంటుంది, నెగ్లెక్ట్ చేశారు, ఆ పార్ట్ బాగా సెన్సిటివ్గా ఉంటుంది, ఆ సెన్సిటివ్గా ఉన్న పార్ట్ చిన్న దెబ్బ తాకినా సరే కాలు చేతులు చచ్చిపడిపోతాయి. అంత సివియర్ పేషెంట్గా మేము చూసాము. అంటే ఎందుకు చెప్తున్నాం అంటే ఈ పాయింట్, మెయిన్గా సాఫ్ట్వేర్ పొజిషన్స్ కానీ వీళ్ళు కంటిన్యూగా ఒకే ల్యాప్టాప్లు చూసుకుంటా ఎక్కువ కంప్యూటర్ మీద వర్క్ చేసే వాళ్ళు ఎవరో ఉంటారో వాళ్ళని కంటిన్యూగా నెక్ అనేది స్ట్రైన్ అవుతూ ఉంటుంది. వాళ్ళకి స్టార్టింగ్లో నొప్పి ఎప్పుడు నెక్ పెయిన్ చిన్నగానే ఉంటుంది, తర్వాత ఏమవుతుంది, నెక్లో ఉన్న ఎముకలు అరిగిపోవటము, అరుగుదల వచ్చి ఎక్కువ ఏంటి సర్వైకల్ స్పైన్ C1 to C7 అని వర్టిబుల్ బోన్స్ ఉంటాయి. దాంట్లో C3 C4 C4 C5 C5 C6 అండ్ C6 C7 ఈ పాయింట్లో ఎక్కువ ఎముకల అరుగుదల వచ్చేసి ఎముకల మధ్యలో ఉన్న క్వశ్చన్ లాంటి డిస్క్ బయటకు వచ్చి నరం అనేది ప్రెస్ అయిన స్టేజ్లో ఈ నెక్లో స్టార్ట్ అయిన నొప్పి అనేది తలకి వెళ్తుంది, తల నుంచి వెనక భుజానికి, చేతులంతా కూడా పారినట్టు, చేతులంతా వీక్ అయిపోతున్నట్టు, చేతి ఫింగర్లో కూడా స్పర్శ తగ్గిపోతున్నట్టు, కరెంట్ షాక్ లాగా ముద్దుబారినట్టు, చేతులు కూడా బలహీనంగా అయిపోతాయి. అది చేతుల్లో వెయిట్ లిఫ్ట్ చేయలేని స్టేజ్లో ఉంటాం. ప్లస్ అంత స్టేజ్లో ఉన్న పేషెంట్లకి జనరల్గా ఏంటంటే నెక్ పార్ట్కి ఆ సర్జరీ చెప్పినా సరే, ఎందుకంటే మెడభాగం అనేది చాలా సెన్సిటివ్ పార్టు, మెడభాగం అనేది మన గుండెకి బ్రెయిన్కి బాగా దగ్గరుండే పార్టు, కాబట్టి దానికి ఆపరేషన్ చేయడం కూడా అంతే క్రిటికల్. కాబట్టి 99% ఆఫ్ డాక్టర్స్ కూడా నెక్ భాగంలో, అంటే మెడ భాగంలో వచ్చిన సర్వైకల్ స్పైన్లో వచ్చిన డిస్క్ ప్రాబ్లమ్స్కి సర్జరీ ఒకవేళ చేయాల్సి వచ్చినా సరే మ్యాక్సిమం డాక్టర్స్ కూడా అవాయిడ్ చేస్తారు. ఎందుకంటే అది చాలా సెన్సిటివ్ పార్ట్, దానివల్ల టోటల్ బాడీ మొత్తం కూడా పక్షవాతలాగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి చాలామంది డాక్టర్స్ కూడా సర్జరీ చేయరు బాగానే ఉంది. నెక్స్ట్ పరిష్కారం ఎట్లా కావాలి, వాళ్ళకి పరిష్కారం కావాలి అంటే టోటల్ స్పైన్ మొత్తం కూడా అలైన్మెంట్ చేయాలి. అంటే స్పైన్ మెడ నుంచి కింద నడుము దాకా ఎక్కడెక్కడైతే డిస్కులు బయటకు వచ్చి నరాలు ప్రెస్ అవుతున్నాయో ఆ డిస్కులు మొత్తాన్ని కూడా సరిచేసి నరాలు అనేది ఒత్తుకుపోకుండా చేసి, మళ్ళీ నరం ఒత్తుకుపోకుండా ఆ ఏరియాలో మొత్తం ఎముకలకి, నరాలకి, కండలకి బలం ఇచ్చామనుకోండి, బయటకు వచ్చిన డిస్క్ మళ్ళీ బయటికి జరగకుండా ఉంటుంది. డిస్క్ని సెట్ చేయాలి, సెట్ చేసిన తర్వాత మళ్ళీ బయటికి జరగకుండా అక్కడ మొత్తం స్ట్రెంగ్తన్ చేయాలి. బలం ఇవ్వకపోతే మళ్ళీ జారిపోతుంది కొన్ని రోజులకి. కాబట్టి సర్వైకల్ స్పాండిలైటిస్, సర్వైకల్ డిస్క్ ప్రాబ్లమ్స్, ఈ నెక్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి సర్జరీ చెప్పిన పేషెంట్ ఎవరు ఉంటారు సరే వాళ్ళకి సర్జరీ లేకుండా చేయాలి అంటే ఫస్ట్ పేషెంట్ యొక్క కంప్లైంట్, అంటే పేషెంట్ యొక్క సిమ్టమ్స్ ఏదవుతుంది దానికి ట్రీట్మెంట్ చేయాలి. సెకండ్ స్టేజ్లో సిమ్టమ్స్ ఎందుకు వచ్చినాయి, సంథింగ్ ఏదో కలుపు మొక్క ఉంటుంది, ఆ కలుపు మొక్క వల్లే పేషెంట్కి సిమ్టమ్స్ వస్తున్నాయి కాబట్టి ఆ కలుపు మొక్కను తీసే ట్రీట్మెంట్ సెకండ్ స్టేజ్లో చేయాలి. థర్డ్ స్టేజ్లో మళ్ళీ ఈ ప్రాబ్లమ్స్ రిపీట్ అవ్వకుండా ఈ స్పైన్, సర్వైకల్ స్పైన్ మొత్తానికి కూడా స్ట్రెంగ్తన్ చేయాలి. స్ట్రెంగ్తనింగ్ చేయగలిగితే మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఒక శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి
ఎంత సివియర్గా ఉన్న మెడ నొప్పులు, సర్వైకల్ స్పాండిలైటిస్, సర్వైకల్ డిస్ప్రోన్సర్ పేషెంట్లు ఎవరైనా సరే ఆపరేషన్ చెప్పిన పేషెంట్లు కానీ ఆల్రెడీ ఆపరేషన్ చేసుకున్న పేషెంట్లు కానీ మళ్ళీ ఇంకోసారి ఇబ్బంది లేకుండా శాశ్వత పరిష్కారం కావాలంటే మన శ్రీచరక ఆయుర్వేదిక్ హాస్పిటల్లో ఈ స్పెషల్ కేరళ పంచకర్మ చికిత్సలు ఉంటాయి. అవి తీసుకుంటే కనుక శాశ్వత పరిష్కారం గ్యారంటీగా దొరుకుతుంది. రైట్, థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఒకసారి ఆయుర్వేదిక్ సంబంధించి ఖచ్చితంగా మీరు బిలీవ్ చేస్తే మాత్రం ఒకసారి హాస్పిటల్ని విజిట్ చేయండి. ఇంకా మీకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా డాక్టర్ గారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు. వాళ్ళ టీం మీతో టచ్లోకి వస్తారు. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, తప్పకుండా సొల్యూషన్ దొరుకుతుంది.